కడప జిల్లా ఎర్రగుంటలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వై జంక్షన్ సమీపంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు నిందితుల నుంచి 150 గ్రాముల గంజాయి, 3 స్మార్ట్ ఫోన్లు, 1900 నగదును స్వాధీనం చేసుకున్నారు. గుంతకల్లుకు చెందిన వ్యక్తుల నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నట్లుగా విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. గంజాయి సరఫరాదారుల కోసం గాలింపు కొనసాగుతుందని తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టాలన్నారు. గాంజా పైన ప్రత్యేక దృష్టితో ఈరోజు మధ్యాహ్నం ఎర్రగుంట రైల్వే స్టేషన్ సమీపంలో వై జంక్షన్ వద్ద పొద్దుటూరు చెందిన జహీర్ అనే యువకుడిని అరెస్ట్ చేయడం జరిగింది. అతను గాంజా తన స్వాధీనంలో ఉండగా అతని దగ్గర సుమారుగా 50 గ్రాములు గాంజా దొరికింది. అలాగే అతనితో పాటు అతనికి సప్లై చేసిన గుత్తకలకు చెందిన తాహిర్, అలాగే ఆసిఫ్ అలీ అనే ఇద్దరు వ్యక్తులను కూడా వాళ్ళ దగ్గర కూడా గాంజా తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు దగ్గర మొత్తం కలిపి 150 గ్రాముల గాంజా దొరికింది. స్వాధీనం చేసుకుని ఈరోజు కేసు నమోదు చేసి వాళ్ళ రిమాండ్ నిమిత్తం కోర్టు నందు హాజరుపరచడం జరిగింది. అయితే ఈ సందర్భంగా తల్లిదండ్రులకి, అందరికీ, ప్రజలందరికీ మేము మనవి చేసేది అంటే ఏమవుతుందంటే, తల్లిదండ్రులు తమ జీవన అభివృద్ధి కోసం తమ జీవనోపాధి వేటలో పడి పిల్లల పెంపకం విషయంలో చాలా అజాగ్రత్త వహిస్తూ ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఎటువంటి అలవాట్లు పడుతున్నారు, ఎటువంటి అలవాట్లు చేసుకుంటున్నారు, ఎటువంటి స్నేహితులు తిరుగుతున్నారు, ఎటువంటి ప్రదేశాల్లో ఉంటున్నారు, ఎలాంటి మొబైల్ ఎలా యూజ్ చేస్తున్నారు అనే విషయాలను పట్టించుకోకపోవడం వల్ల యువత పెడదవ పట్టుకోయే అవకాశం ఉంది. మీ పిల్లలను ఏ విధంగా ఉన్నారనే విషయం ఖచ్చితంగా దృష్టి పెట్టండి. అలాగే గాంజా గురించి ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసులకు అందిస్తే, సమాచారం అందించిన వాళ్ళ పేర్లు లేకుండా వాళ్ళ విచారణ చేసి గాంజాని నిర్మూలించడానికి పోలీసు ప్రయత్నిస్తుందని చెప్పేసి